న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. అమరావతి మండల పరిధిలోని దిగుడు గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు పెరిశెట్టి శ్రీనివాస్, మంచిర్యాల రాజా, మంచిర్యాల చంద్ర, మంచిర్యాల నరేష్, బండ్ల శ్రీనివాసు, నార్ల సాంబయ్య, ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో గత 3 రోజుల నుంచి కాలనీవాసులకు నిత్యావసర సరుకులతో పాటు అల్పాహారం, అన్నదాన కార్యక్రమం చేపట్టినట్లు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ తెలిపారు. అనంతరం ఆయన న్యూస్ 24 తెలుగుతో మాట్లాడుతూ అధికారులతో పత్తి పంట నష్టం అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. అనంతరం ప్రజలకు సరుకులు పంపిణీ చేశారు. మా నేపాల్ నరసింహారావు అమ్మారావు గారు చెప్తాము, రాస్తారు లేకుండా చూస్తారా? మొత్తం ఎన్నో వివరం చెప్పబోయారా? గత 3 రోజులుగా వర్షాలు పడటం వల్ల నది ఒడ్డునే ఉన్న ఈ గిడు గ్రామం దాదాపు కొంతమందికి ఈ కాలనీ 2-3 కాలనీల వరకు ఎఫెక్ట్ అయినాయి. ఈ ఎఫెక్ట్ అయిన కాలనీ వాళ్ళకి గత 3 రోజుల నుంచి ఈ గ్రామంలో ఉన్న మా గ్రామ పార్టీ నాయకులు కానీ, గ్రామ పెద్దలు కానీ అధికారులతో కలిసి వారికి అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా వారిని 3 రోజుల నుంచి కాపాడటం జరిగింది. ఈ 2 రోజుల నుంచి వర్షం తగ్గడం వల్ల నిన్న ఇవాళ వాళ్ళు మళ్ళీ వారి యొక్క నివాసాలకి బాగు చేయించి వారి నివాసాలకు తీసుకురావడం జరుగుతుంది. ఈ రోజున గవర్నమెంట్ వారి ప్రభుత్వ సహకారంతో వారికి నిత్యావసర వస్తువులు కూడా ఈ రోజున అందజేయడం జరిగిందండి. దాదాపు ఈ మండలంలో, అమరావతి మండలంలో ఎక్కువ ఎఫెక్టెడ్ అయిన విలేజ్ ఇదే. ఈ విలేజ్లో సంబంధించి ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడి వారికి ఆస్తి నష్టం తాలూకా కానీ, పంట నష్టం తాలూకా కానీ బీమా వచ్చేటట్టు చేస్తానని, నా బాధ్యతగా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.